నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభం. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు వెళ్లే అవకాశం. కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటుందని ఇన్నాళ్ళు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవల మాజీ మంత్రులను విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బురుగుల రామకృష్ణారావు భవన్లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణం, ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్, ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మూలన సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు మీడియా కమిషన్ లోని ఇంజనీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. ఇంజనీర్ల సమక్షంలో విచారణ జరిగింది మొదటి పేడి తర్వాత. నేడు కేసీఆర్ విషయంలో ఇదే పరిస్థితిని అనుసరిస్తారా, లేక కేవలం కమిషన్ అధికారుల వరకే పరిమితమైన ఇన్ కెమెరా విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉన్నది. కేసీఆర్తో బారాసా నేతలు మంగళవారం మరోసారి సమావేశమై పలు అంశాలపై గురించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. హరీష్ రావుతో కమిషన్ చర్చించిన విషయాలతో పాటు అదనంగా అడిగే అవకాశం ఉన్న అంశాల గురించి కూడా లోతుగా చర్చించినట్లు సమాచారం. బుధవారం కేసీఆర్ వెంట పార్టీ ముఖ్య నాయకులు కూడా రానున్నారు. విచారణ సమయంలో పరిమితంగా కొందరిని అనుమతించే అవకాశం ఉందన్నట్టు 9 మందితో కూడిన జాబితాను ముందుగానే ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో హరీష్ రావుతో పాటు మధుసూదనాచారి, ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు, రవిచంద్ర, పల్లా రాజేశ్వర రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఉన్నట్లు వినికిడి. అయితే కేసీఆర్తో పాటు వీళ్ళందరూ కూడా వెళ్ళే అవకాశం ఉంది. విచారణకు కొంతమందినే లోపలికి అనుమతిస్తారు కాబట్టి వారితో పాటు వీళ్ళందరూ వెళ్ళే అవకాశం ఉంది. ప్రజలారా, ఏం చేసుకున్నా కానీ కేసీఆర్ గారు ఆలోచన చేయడంలో చాలా దిట్ట ఆయనే. ఎందుకంటే పలుమార్లు ఆయన ఈ మంత్రిగా పనిచేసిండు టీడీపీ హయాంలో కావచ్చు. అప్పటి నుంచి రాజకీయాల్లో నిష్ణాతులు కేసీఆర్ గారు. అయితే ఆయన రాజ్యంలో చూసుకుంటే ఎవరిని ఏ రకంగా వాడుకోవాలో కేసీఆర్ గారికి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదనడంలో సందిగ్ధత లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఎవరికన్నా ఏ ఆఫీసర్తో ఉన్న పని ఉందనుకో, ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్లానింగ్ అంతా వేరే ఉంటుంది. అయితే ఇది సరే, ఈ జస్టిస్కు సంబంధించిన అంశం కాబట్టి మనం దీని మీద ఎక్కువ ఇచ్చేయలేం కానీ ఎట్టకేలకు కేసీఆర్ గారు తప్పించుకునే ప్రయత్నమే చేస్తాడు. ఎందుకంటే ఆయన చేయికి మట్టి అంటకుండా బయటపడే ప్రయత్నాలు, ఆయన ఆలోచనలు అలాగుంటాయి. ఆయనకు సంబంధించినటువంటి మొత్తం ప్లానింగ్ అనేది చర్చగా చేసుకుంటాడు కేసీఆర్ గారు. అయితే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఏ రకంగా అధికారులను వాడతారంటే, నేను రజత్ కుమార్ దగ్గర ఉన్న కాలంలో అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి మొత్తం, ఇప్పుడు వినోద్ రావు ఉన్నాడు కదా, టీఆర్ఎస్ పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి వినోద్ రావుతో గత ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడిపించిండు. ఎలక్షన్ కమిషనర్గా అప్పుడు ఐఏఎస్ రజత్ కుమార్ గారు ఉన్నాడు. అయితే ఆ ఐఏఎస్ రజత్ కుమార్ గారికి బ్రీఫింగ్ ఇచ్చి, అయితే కేసీఆర్ ఆలోచనల మేరకు వినోద్ రావు గారు వచ్చి అక్కడ రజత్ కుమార్కు బ్రీఫింగ్ చేసి, ఇగో ఇట్లా మన గవర్నమెంట్ రాబోతుంది, మనకు గవర్నమెంట్ వస్తే మీకు సముచిత స్థానం కల్పిస్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భం ఉంటుంది. ఎవరికి అపాయింట్మెంట్ దొరకకపోయేది. వినోద్ రావు గారు గేట్ కాడికి రాకముందుకే మొత్తం అంతా
ఇది చేసే పరిస్థితుల్లో వస్తున్నాడు లోపలికి ఏమంటే అనుమతించండి అంటూ ముంగట అటెండర్లకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓఎస్డీలకు కానీ చెప్పేటువంటి పరిస్థితి అప్పుడు జరిగింది. అయితే కేసీఆర్ గారు ఈ ఎలక్షన్లో మొత్తం ప్లానింగ్గా నడిచింది. ఆ ఎలక్షన్ సంబంధించినటువంటి కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఈ ఎలక్షన్ కమిషనరు కేసీఆర్ గారు కనుసంధానంలో నడిచిండు. వినోదరావు గారికి కేసీఆర్ గారు ప్లానింగ్లు ఇవ్వడం, వినోదరావు గారు వచ్చి అది మన రజత్ కుమార్కు చెప్పడంతో ఇది అనేది ఎలక్షన్ అనేది సజావుగా జారిపోయింది. వాళ్ళు అనుకున్నట్టు కొంతమంది 100, 150, 200 ఓట్లతోటి ఓడిపోయిన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో వీళ్ళు ఘనత సాధించారు. ఓకే, ఎలక్షన్ అయిపోయిన తదుపరి కేసీఆర్ గారు డైరెక్ట్ రజత్ కుమార్కు లైన్లోకి వచ్చారు. రజత్ కైసా క్యా కోన్సా శాఖ అవునా అని చెప్పి, ఏ శాఖ మీకు కావాలి కోరుకోండి అంటూ ఆఫర్ ఇచ్చాడు. నేను కార్లోనే ఉన్నా, ఎందుకు ఇవన్నీ నాకు తెలుసానంటే నేను కార్లోనే ఉన్నా. కేసీఆర్ గారు రజత్ కుమార్ గారికి ఫోన్ చేసి నీకు ఏ శాఖ కావాలనో కోరుకోమన్నారు. అయితే 3 శాఖలు ఆఫర్ ఇచ్చినటువంటి సందర్భం ప్రజలారా, ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఒక శాఖను ఇచ్చిరు. ఇంకొకటి ఏంది మన నీటిపారుదల శాఖ ఆఫర్ ఇచ్చారు, పంచాయతీరాజ్ శాఖ ఆఫర్ ఇచ్చారు. 3 శాఖలు ఉన్నాయి. అతి కీలకమైన శాఖలు మీరు ఎలక్షన్లో ఇది చేసిరు కదా, అతి కీలకమైన శాఖలు మీకు ఇచ్చే అవకాశం ఉన్నది. మీరు ఏది కావాలో కోరుకోమని రజత్ కుమార్ని అడిగితే ఆయన ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయిండు. అయితే అప్పటి మాజీ సిఎస్ ఎస్పీ సింగ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆలోచనలు అయితే మనకు ఏ శాఖ తీసుకుంటే బాగుంటుంది, అయితే రజత్ కుమార్కు రిటైర్మెంట్ చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి ఇక ఈ సందర్భంలో అప్పటికే ఆయన ఇక అవినీతిలో కూరుకుపోయిండు. వాళ్ళ ఉంటుంది కదా ఐఏఎస్లతో చర్చించడంలో ఈ ఇరిగేషన్ అయితే ఇక మంచి కాంట్రాక్టు పైసలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఇరిగేషన్ తీసుకోమని వాళ్ళకి సలహాలు ఇచ్చడం జరిగింది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా స్పెషల్ సిఎస్ రజత్ కుమార్కు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక స్టార్ట్ అయింది కథ. అప్పటికే అయితే గత 5 సంవత్సరాల నుంచి హరీష్ రావు మినిస్టర్గా ఉన్నాడు. దాని తర్వాత రెండోసారి గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఇరిగేషన్ శాఖకు ఎవరిని మంత్రివర్గంలో తీసుకోకుండా ఆ శాఖను ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. ఈ ఎలక్షన్కు సహకరించినటువంటి రజత్ కుమార్కు ఈ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఆయన ఏం చేయాలో అది చేసుకున్నాడు. ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మెగా కృష్ణారెడ్డికి డైరెక్ట్గా రజత్ కుమార్ ఇంటికి రావడం, అక్కడ ఒప్పందాలు జరగడం, బిల్లులు శాంక్షన్ చేయించుకోవడము, ఇవన్నీ జరిగినటువంటి సందర్భం నేను డైరెక్ట్గా చూసిన ప్రజలారా మనకు తెలిసిన వార్త ఖచ్చితంగా ఉన్నది. అయితే ఈ వ్యవహారం అంతా కేసీఆర్, నేను ఎందుకు చెప్తున్నా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. కేసీఆర్ ఆఫీసర్లను వాడుకోవడంలో దిట్ట, అలాగే వాడుకున్నాడు. కేసీఆర్కు ఇంత మట్టి అంటకుండా పక్కకు జరిగిపోతాడు. ఆయన నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టే సమాధానం చెప్తాడు. ఇలా చూసుకుందాం 11:30కు ఆయన అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఈజీగా తప్పించుకుంటాడు. ఆయన ఎవరేం చేయలేరు. ఈ ఆఫీసర్లంతా ఆడావిడి పడి మొత్తం తిన్నారు. ఇప్పుడు పెద్దలను వదిలిపెట్టి ఓన్లీ ఇంజనీర్ల మీదకి నెట్టేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కొనసాగుతుంది. ప్రజలారా చూద్దాం ఈ రోజు తర్వాత అసలు ఆయనకు మరి ఈ దీనిలో సంబంధం ఉందని చెప్తారా లేకపోతే లేదని చెప్తారా చూసుకుందాం. వీక్షించండి ఆర్ న్యూస్ ఛానల్ని. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలారా. ధన్యవాదాలు.